కేసీఆర్ సార్ 10 ఏండ్లు, రేవంత్ సార్ ఏడాది పాలన తేడా ఏంది, జనాలు ఏమనుకుంటున్నారు అనే దానికోసం చాలా విషయాలు కాదు కానీ ఒక రైతు రుణమాఫీ ముచ్చట ముందటేసుకుందాం. కేసీఆర్ సారు ₹1,00,000 రుణమాఫీ చేస్తా అన్నాడు, చేసిండు. రేవంత్ సార్ కూడా బ్యాంకుల్లో అన్నదాతలకు ₹2,00,000 మాఫీ చేస్తా అన్నాడు, చేసిండు. రైతులకు ఇద్దరు ఇచ్చిన మాట నెరవేర్చిండ్రు కదా. మరి తేడా ఎట్లా తెలవాలి అంటే కొద్దిగా లోతుగా ఆలోచన చేద్దాం. కేసీఆర్ సారు 2019 ఓట్లకు ముందు ₹1,00,000 రుణమాఫీ చేస్తా అని అధికారంలోకి వచ్చిండు. కానీ 2023 దాకా అంటే మళ్ళా ఎలక్షన్లు వచ్చేదాకా మొత్తం పైసలు విడుదల చేయలే. నిజమేనా కాదా అనేది రాజకీయాలు చేసేటోళ్ళ కంటే ఎక్కువ రైతన్నలకు బాగా తెలుసు. ఇక రేవంత్ సర్కారు ఒక్క ఏడాదిలో ₹2,00,000 రుణమాఫీ చేసిండు. అంటే కేసీఆర్ సారుకు ₹1,00,000 రుణమాఫీకి 5 ఏళ్ళు పడితే రేవంత్ సార్కు 2,00,000 రుణమాఫీకి ఒక్క ఏడాదే పట్టిందన్నట్టు. అప్పుడు కేసీఆర్ కాలంలో అప్పుల కింద రైతు బంధు పైసలు బ్యాంకు వాళ్ళు కట్ చేసుకుంటే రేవంత్ ఏడాది కాలంలో ఇంకా రుణమాఫీ కాని రైతులు ఉన్నారు. ఇక మాఫీ ఎవరికి చేయాలి అనే దాని మీద రేవంత్ సర్కార్ రేషన్ కార్డు ఉన్నోళ్ళకే రుణమాఫీ అంటే కేసీఆర్ సర్కార్ రేషన్ కార్డు ఉన్నా లేకున్నా అందరికీ రుణమాఫీ చేసిండు. అంటే కేసీఆర్ సారు చాలా భూములు ఉన్నా, నౌకర్లు చేసేటోళ్ళైనా, బిజినెస్లు చేసేటోళ్ళైనా, బ్యాంకుల్లో అప్పు తీసుకొని మిత్తిలకు ఇచ్చేటోళ్ళకైనా చిన్న అయినా పెద్ద అయినా మాఫీ చేసిండు. కానీ రేవంత్ సారు చిన్న సన్నకారు రైతులు రేషన్ కార్డు ఉన్నోళ్ళకే మాఫీ చేసిండు. ఇక ఇద్దరు సీఎంలు రుణమాఫీ మీద అసెంబ్లీలో ఎట్లా మాట్లాడిర్రు అనేది చూస్తే మీరు ₹2,00,000 రుణమాఫీ అన్నారు, మేము ₹1,00,000 అన్నాం, అయినా జనం మాకే ఓట్లేసి గెలిపించిండ్రు. అంటే జనానికి మా మీద నమ్మకం ఉన్నదన్నట్టే కదా. చేస్తాం, ఖచ్చితంగా చేస్తాం, మీరు మాకు చెప్తున్నారా అని మాజీ సీఎం కేసీఆర్ సారు తీసి పారేసినట్టే మాట్లాడిండు ప్రతిపక్షాలను. ఇక్కడ రైతన్నలు బాగా ఆలోచన చేయాల్సింది ఏంటంటే బరిసినోళ్లకు బతికించడానికి కేసీఆర్ సార్ పైసలేస్తే రేవంత్ సారు గరీబోళ్ళ గురించి ఆలోచన చేసిండు అన్నట్టు. అయినా 10 ఏళ్లలో ఒక్కటంటే ఒక్కటి రేషన్ కార్డు ఇవ్వకుండా ఉన్నది కేసీఆర్ సర్కారే కదా. అంటే రేషన్ కార్డు లేకుండా చేసి రుణమాఫీ కాకుండా చేసింది కేసీఆర్ సర్కారే కదా. కాబట్టి అంత తొందరగా పాత ముచ్చట్లు మర్చిపోతే కొత్త సర్కారు చేసే మేలేందో తెలియకుండా అవుతుంది. దానికి తోడు పని కట్టుకొని కొందరు అర నిమిషంలో అబద్ధాన్ని ఊరంతా ఎదజల్లుతున్నారు. కాబట్టి రైతన్నలు చాలా ఆలోచన చేయండ్రి, మేలెవలు చేసిండ్రు, కీడెవలు చేసిండ్రు అని.